వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటండి. ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ. మనం 15 కేజీలు రైస్తో మరి ఆంధ్ర స్టైల్లో మనం వెస్ట్ గోదావరిలో మనం పలావా చేస్తున్నామండి. ఆ పలావా కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి. 5 కేజీలు చికెన్ ఇది మీకు చూపించాలని ఏ విధంగా చూపిస్తున్నానండి. వీడియో తీసాను. చికెన్ కూడా 30 కేజీలు పలావా కావాల్సినవన్నీ వేసేస్తున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, పలావా పరుపులు అన్నీ వేసేసుకుని మంచిగా ఇవన్నీ బాగా కలుపుకున్నామండి. ఈ విధంగా బాగా అన్నీ కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. జీడిపప్పు, బగారా, ఆకు, మసాలాలు అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని బాగా వేసుకోవాలండి. దీంట్లో ధనియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత చేయించామండి. వంట చేసాము మా ఊళ్ళో విలేజ్లో అన్నమాట. తర్వాత దీంట్లో మిరియాల పొడి వేసుకున్నామండి. మిరియాల పొడి కూడా వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత కొబ్బరి పొడి వేసామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకుని కూడా దానిలో వేసుకున్నామండి. ఇవన్నీ బాగా మధ్య వరకు ఇలా కలుపుకుంటామండి. తర్వాత చికెన్ మసాలా వేసామండి. చికెన్ మసాలా వేసాము. తర్వాత 2 స్పూన్లు అంతా కారం వేసాము. 2 స్పూన్లు కారం వేసాము. మొత్తం కలుపుకోవాలండి. ఆంధ్ర స్టైల్లో మరి టేస్ట్ కలపడా చికెన్ మసాలా వేసుకున్నామండి. చికెన్ మసాలా, కొబ్బరి పొడి చల్లుకున్నాం. చికెన్ కర్రీ కళ్ళుపు చల్లుకోవాలి. కళ్ళుపు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. నాకు 15 కేజీలు బియ్యండి. బాగా ఆ బకెట్తో ఒక స్టీల్ బకెట్, పెద్ద బకెట్తో 4 బకెట్లు నీళ్ళు వేసుకున్నాము. 2 బకెట్లు రైస్, 4 బకెట్లు బకెట్లో 4 బకెట్లు వేసుకొని బాగా కలుపుకొని గిన్నె మూత పెట్టుకోవాలండి. అక్కడ బాగా మరిగించుకొని వేసేసుకొని మనం రెడీ చేసుకుని ఎసరు పొంగుతుంది. ఎసరులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. బాగా బియ్యం కలిసేటట్టు వాటర్లో బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే అది దగ్గర పడిపోయిందండి. రైస్ కలుపుకోవాలి బాగా. చేసిన ఈ పలావ్ ఈ విధంగా 15 కేజీల బియ్యంతో పలావ్ చేసాం. చికెన్ కూడా దగ్గర పడిపోయిందండి. పలావ్ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకున్నామండి. అంతే. స్టవ్ నుంచి కింద నుంచి పైన కొంచెం నెయ్యి చల్లుకున్నామండి. పైన కొంచెం నెయ్యి చల్లాం. టేస్ట్ కోసం ఎక్కువ రైస్ కొంచెం నెయ్యి చల్లాం. అంతా అయిపోయిందండి. కింద దించి చికెన్ కర్రీ కూడా అయిపోయింది. అయిపోయింది. లైక్ అండ్ షేర్. ఎంతో టేస్టీగా ఉండే ఈ